Hi guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఒక బ్రాండ్ న్యూ కార్ ఉంది. దట్ ఈస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. మారుతి సుజుకి నుంచి ఒక బిగ్ సైజ్ ఎస్యూవీ కార్ వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే అవుట్ సైడ్ లుక్ మీరు చూసినా కూడా చాలా పెద్దగా ఉంది. అంటే మనకు ఎస్ క్రాస్ అయితే పెద్దది తెలుసో దానికంటే కూడా పెద్దగా ఉంది. లుక్స్ కూల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వేరే కార్స్ కంపేర్ చేసుకుంటే ఎందుకు ఈ కార్ బెటర్ అనేది యాక్చువల్గా నేను చెప్తాను. సో దీనికన్నా ముందు ఆల్రెడీ ఈ కార్ది డెడికేటెడ్గా ఫీచర్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. సో చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. ఇది ఏంటంటే మెయిన్గా ఎందుకు ఈ కార్ కన్సిడర్ చేయొచ్చు ఓవర్ అదర్ ఎస్యూవీస్. సో జనరల్గా ఎవరన్నా కానీ ఒక కార్ కొనాలనుకుంటే ఈ కార్ని వేరే కార్తో కంపేర్ చేసుకోవడం అట్లా ఉంటుంది కదా. సో దీంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎవరన్నా కానీ ఈ కార్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం మీకు వీడియో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ మీన్ వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా వస్తుంటాయి. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్ అండ్ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ఉన్న ఇంజన్ 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్. సో ఈ K సిరీస్ ఇంజన్స్ ఏంటంటే మెయిన్లీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన అనమాట. సో ఈ గ్రాండ్ విటారాలో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే మీరు జనరల్గా బ్రౌచర్ ఇస్తే లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అని ఉంది, ఇంకోటి స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంది. సో జనరల్గా 2 ఇంజన్ ఆప్షన్స్, రెండు 1.5 లీటర్లే, కానీ డిస్ప్లేస్మెంట్లో తేడా ఉంది. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ కార్ మీరు చూస్తున్నది స్మార్ట్ హైబ్రిడ్, ఇంకోటి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉంది. సో ఫస్ట్ నేను ఎలక్ట్రిక్ హైబ్రిడ్ చెప్తాను. సో ఎలక్ట్రిక్ హైబ్రిడ్లో జనరల్లీ మనకి 1490cc వస్తుంది. దాంట్లో మెయిన్ ఇంజన్ ఐసీ ఇంజన్ కాకుండా పక్కన ఇంకోటి ఎలక్ట్రిక్ మోటార్ టోటల్ సెటప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే మీకు ఎలక్ట్రిక్తో పాటు ఇంజన్ రెండు కాంబినేషన్ నడుస్తుంది. లేకుంటే మీరు ఈ కార్ని ఓన్లీ ఎలక్ట్రిక్లోనే నడపచ్చు, ఆర్ ఎల్స్ ఓన్లీ మీరు ఇంజన్ అంటే ఐసీ ఉంటుంది కదా, ఐసీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, సో దాని మీద నడపచ్చు. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొక మేజర్ బెనిఫిట్ మీకు ఛార్జింగ్ పెట్టని అవసరం లేదు. సో జనరల్గా ఎలక్ట్రిక్ కార్స్ అంటే మనం ఇంటి దగ్గర వెళ్ళి ఛార్జింగ్ పెట్టాలి అదంతా ఉంటుంది కదా. సో ఈ కార్లో అదంతా ఏముండదు. జనరల్గా మనం కార్ డ్రైవ్ చేస్తాం కదా, డ్రైవ్ చేసి కారు స్లో అవుతున్నప్పుడు కానీ బ్రేక్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఎనర్జీ అనేది మనకి లిథియం అయాన్ బ్యాటరీ వెనకాల మనకి బ్యాక్ ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి ఎనర్జీ స్టోర్ అవుతుంది. దానివల్ల మీకు ముందట మోటార్కి పవర్ అసిస్ట్ అయ్యి ఐదర్ ఈవీ మోడ్లో నడిపించచ్చు, లేకుంటే కాంబినేషన్ నడిపించచ్చు, లేకుంటే ఓన్లీ ఇంజన్ అన్న నడిపించచ్చు, లైక్ ఓన్లీ పెట్రోల్. సో ఈ మారుతి సుజుకిలో ఏంటంటే ఓన్లీ పెట్రోలే, డీజిల్ లేదు, డీజిల్ ఎప్పుడూ ఆపేసిండ్రు. సో దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఎలక్ట్రిక్ ఎట్లా పనిచేస్తుంది, ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇంజన్కి ఒక సపరేట్ పవర్ ఫిగర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్కి కూడా సపరేట్ పవర్ ఫిగర్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి వాడితే మీకు ఎంత వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది మీకు మెయిన్గా వచ్చింది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ అనమాట. ఇది కాకుండా ఇంకొక ఇంజన్ ఆప్షన్ ఉంది స్మార్ట్ హైబ్రిడ్. స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ ఉన్నది. అంటే మీరు సియాజ్, ఎస్ క్రాస్ ఇవన్నీ కార్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్నదే సేమ్ సిస్టమ్, అది కూడా దీంట్లో ఉంది. జనరల్గా అందరు కొనుక్కునేది అదే. అంటే ఇది కొంచెం తక్కువ ప్రైజ్లో వస్తుంది, ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అంటే ఎక్కువ ప్రైజ్లో వస్తుంది. సో ఈ స్మార్ట్ హైబ్రిడ్లో ఏమవుతుందంటే ఒక స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది. అదేం చేస్తుందంటే మనకి జనరల్గా ఏమవుతుందంటే టార్క్ అనేది కొంచెం ఇనిషియల్ లెవెల్లో అసిస్ట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ పెట్రోల్ ఇంజన్స్ కదా, పెట్రోల్ ఇంజన్స్ అంటే పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళడం ఇలాంటి కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. డీజిల్ ఇంజన్ చూసుకుంటే డీజిల్లో మనకి టార్క్ ఎక్కువ ఉంటుంది. ఇది యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు లో ఎండ్ దగ్గర టార్క్ అసిస్ట్ అవుతుంది. అంటే మీకు ఏదైతే లోయెస్ట్ ఆర్పిఎంలో కొంచెం థ్రాటిల్ అంటే యాక్సలరేషన్ ఇవ్వగానే ఏదైతే ఇట్లా ముందుకు లేస్తుందో అది మీకు ఈ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల వస్తుంది అనమాట. సో స్మార్ట్ హైబ్రిడ్కి ఎలక్ట్రిక్ హైబ్రిడ్కి మెయిన్ డిఫరెన్స్ ఇది అనమాట. స్మార్ట్ హైబ్రిడ్లో జనరల్గా కొంచెం మీకు టార్క్ అసిస్ట్ అవుతుంది, ట్రాఫిక్లో ఆగినప్పుడు కార్ ఆఫ్ ఆన్ అవుతుంటుంది కదా ఐడ్లింగ్ సిస్టమ్. సో దాంట్లో మీకు కొంచెం ఫ్యూయల్ అనేది సేవ్ చేస్తుంది. దీంట్లో మీకు ఇప్పుడు మైలేజ్ చూసుకుంటే ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ తీసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ జనరల్గా ఎక్కువ వస్తే, మీకు అదే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ తీసుకుంటే ఒక 5-6 కిలోమీటర్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈవీ మోడ్లో నడిపిస్తే అది కూడా ఇంకెక్కువ వచ్చే ఛార్జెస్ ఉన్నాయి, లైక్ రేంజ్ అనేది. సో ఇప్పుడు ఈ ఇంజన్స్ వేరే దానితో కంపేర్ చేసుకుంటే లైక్ వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అని అంటే మైలేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ మైలేజ్. ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్ ఇది. వేరే కార్స్ ఒకవేళ మీరు డీజిల్, పెట్రోల్ వేరే కంపెనీస్లో చూస్తే సిఆర్డి ఇంజన్స్ కానీ లేకుంటే ఏదైనా కానీ 1.5 లీటర్ చూస్తే మీకు జనరల్గా డీజిల్ కార్స్ అందరు కొనేది కూడా మైలేజ్ గురించి. సో డీజిల్ కార్స్ ఒకవేళ ఈసీసీ 1500cc చూసుకుంటే మీకు ఒక 16-17 మైలేజ్ రావాలి. సో ఈ కార్ ఉంది కదా, ఈ కార్ స్మార్ట్ హైబ్రిడ్ తీసుకుంటేనేమో కంపెనీ 21 మైలేజ్ క్లెయిమ్ చేసింది, కానీ మనకి ఆన్ అండ్ అరౌండ్ 17-18 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా పెట్రోల్లో. ఇంకోటి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉంది కదా, అది 27 క్లెయిమ్ చేసింది కంపెనీ, మనకి 22 అంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓన్లీ ఈవీ మోడ్ నడిపితే ఇంకెక్కువ కూడా రావచ్చు. సో ఇక్కడ మైలేజ్ అనేది పెట్రోల్ ఎక్కువ వస్తుంది,
సేమ్ లైక్ డీజిల్, కానీ ఈ పెట్రోల్ కార్ డీజిల్ కంటే కాస్ట్ తక్కువ. కానీ ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే ఓన్లీ లైక్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. అంటే మీకు ఇది సపరేట్ మోడ్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నేను కంపేర్డ్ విత్ స్మార్ట్ హైబ్రిడ్. సో ఎవరైనా కానీ కొనాలనుకుంటే జస్ట్ కామన్గా స్మార్ట్ హైబ్రిడ్ తోటి స్లైట్ పవర్ డిఫరెన్స్, స్లైట్ ఎఫిషియన్సీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో వేరే ఎస్యూవీస్లో ఎట్లుంటుందంటే అందరూ డీజిల్ ఇంజన్స్ అంటారు కదా, డీజిల్లో టార్క్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఆ టార్కు, ఆ పవర్ తక్కువ ఉంటుంది, టార్క్ ఎక్కువ ఉంటుంది. పెట్రోల్లో పవర్ ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది. సో ఆ టార్క్ దీంట్లో కూడా కవరప్ చేయడానికి ఈ స్మార్ట్ మోటార్ జనరేటర్ ఇవన్నీ యూజ్ చేసారు అనమాట. ఇప్పుడు మన ఇండియన్ రోడ్ కండిషన్ ప్రకారం చూసుకుంటే 80-100 స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి స్కోప్ ఏం లేదు. కాబట్టి మనకి ఈ కార్ ఎట్లా డిజైన్ చేసిందంటే మన రోడ్స్కి ఎంత పవర్ కావాలో, ఒక ఆప్టిమమ్ లాగా ఎంత కావాలో అంతే ఉండేదాకా దీనికి ఇచ్చారు అనమాట. ఇది మెయిన్గా ఇంజన్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది. లైక్ సింపుల్గా కార్ గురించి ఇంజన్ అర్థం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్. ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు 210 mm ఉంది. ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ దీని సెగ్మెంట్లో దేంట్లో లేదు. అంటే లైక్ వేరే చూసినా కూడా 200 కంటే తక్కువ ఉంది, లైక్ 190-195 అంత ఉంది. దీనిలో ఎక్కువ ఉంది. సో మీకు ఎక్కడ వెళ్ళినా కానీ ఈజీగా లైక్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ, కొంచెం ఆఫ్ రోడ్ ఎక్కడ వచ్చినా కానీ మీకు కింద బేస్ తగిలే ఛాన్స్ లేదు. ఇది ఒక మేజర్ బెనిఫిట్. దీని తర్వాత ట్రాన్స్మిషన్. సో దీంట్లో ఒకవేళ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ తీసుకుంటే CVT టెక్నాలజీ ఉంది. CVT అంటే కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. సో దాంట్లో మీకు గేర్స్ షిఫ్ట్ అవుతున్నట్టు కూడా తెలియదు, సీమ్లెస్గా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. అది మేజర్ బెనిఫిట్. ఇంకోటి ఒకవేళ ఈ స్మార్ట్ హైబ్రిడ్ తీసుకుంటే దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది, మాన్యువల్ ఉంది. ఆటోమేటిక్ తీసుకుంటే కొంచెం గేర్ షిఫ్ట్స్ మీకు తెలుస్తాయి. సో ఈ ఆటోమేటిక్ అనేది నార్మల్గా మీరు వేరే కార్స్లో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. సో దట్ ఈస్ కామన్. బట్ ఈ CVT అనేది మేజర్ బెనిఫిట్. ఇది కాకుండా దీని తర్వాత ఈ గ్రాండ్ విటారాలో ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. అంటే 4 వీల్స్లో పవర్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో దేంట్లో లేదు, కొంచెం హయ్యర్ దాంట్లో ఉంది. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ దాంట్లో మాత్రం మనకి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. ఈ ఆల్ వీల్ డ్రైవ్ అనేది ఓన్లీ మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఉన్న దీంట్లోనే వస్తుంది అనమాట. అంటే ప్యూర్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉంది కదా, దాంట్లో రాదు. సో దాంట్లో ఇంకా మీకు ఏంటంటే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. లైక్ ఆటోమేటిక్ ఉంటుంది, మీకు స్నో ఉంటుంది, స్పోర్ట్ ఉంటుంది, అండ్ లాక్ మోడ్ ఉంటుంది. లాక్ మోడ్లో ఏమవుతుందంటే మీకు పవర్ 4 వీల్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అది మీకు ఆల్ వీల్ డ్రైవ్లో మేజర్ బెనిఫిట్. వేరే సెగ్మెంట్లో లేదు కాబట్టి దీంట్లో మనకు ఒక లీడ్ కింద వస్తుంది. దీని తర్వాత ఈ పానోరామిక్ సన్ రూఫ్ ఉంది కదా, ఇది ఏ కార్ కన్నా మీ సన్ రూఫ్ ఇంత పెద్ద చూస్తే హాఫ్ మాత్రం ఓపెన్ అవుతుంది. దీనికి మీకు సెకండ్ స్ప్లిట్ కూడా ఓపెన్ అవుతుంది. సో పెద్ద సైజ్ది. ఇంకా టెక్ అయితే చాలా ఉంది, లైక్ కనెక్టెడ్ యాప్ టెక్ ఇవైతే అన్నీ ఉన్నాయి. ABS ఉంది, EBD ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, జనరల్గా వచ్చినాయి. టాప్ మోడల్ తీసుకుంటే మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉన్నాయి, లైక్ కన్సిడర్ చేసుకోవాల్సింది వేరే కార్తో చూసుకుంటే. సో ప్రాక్టికల్గా ఒకవేళ చూసుకుంటే మైలేజ్ గురించే కావాలి, అది కూడా మారుతి సుజుకి కొంచెం లో మెయింటెనెన్స్, లైక్ ఇంకోటి సర్వీస్ సెంటర్స్ ఎక్కువ కావాలి, ఇలాంటి కొన్ని కన్సిడరేషన్స్ మీకుంటే మాత్రం ఇలాంటి కార్కి అయితే మీరు వెళ్ళొచ్చు. సో దీని తర్వాత ఒక డెడికేటెడ్ ఒక డ్రైవ్ రివ్యూ వస్తుంది. ఒకసారి కార్ అవైలబిలిటీ ప్యూర్గా లాంచ్ అయ్యి అసలు ప్రైజెస్ ఏంటి అన్నీ తెలిసినప్పుడు చెప్తాను. సో అప్రాక్సిమేట్ ప్రైజెస్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇదైతే 15 to 20 వరకు ఉండొచ్చు. అదే మీరు ప్యూర్ అదే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉంది కదా, అది చూసుకుంటే 22 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే దీని కాంపిటీషన్లో ఒకవేళ హోండా సిటీ ఒక కార్ ఉంది, అది కూడా సేమ్ ఇదే టెక్నాలజీ, ఎలక్ట్రిక్ హైబ్రిడే. అది మనకు 22 lakhs దాకా ఉంది. మేబీ ఇది కూడా అదే సెగ్మెంట్లో ఉండొచ్చు. కానీ బెనిఫిట్ మాత్రం మీకు మైలేజ్ దగ్గర చాలా వస్తుంది. ఇలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ గ్రాండ్ విటారాలో కన్సిడర్ చేసుకోవాల్సింది. సో మీకు నేను చెప్పిన మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఇంకా నా కామెంట్ బిలో లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఇన్స్టాగ్రామ్ ID రవికిరణ్ వస్తుంది. సో మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకో బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.